జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం గడువు చివరి దశకు చేరుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ సైతం ప్రచారం స్పీడ్ పెంచింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా రారా అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. కేసీఆర్ వస్తే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, పార్టీ క్యాడర్లోనూ జోష్ పెరుగుతుందని, పార్టీ గెలుపు సునాయాసం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే నేటి వరకు పార్టీ నేతలకు సైతం గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వడం లేదంట. కేసీఆర్ ప్రచారానికొస్తే ఆయన ప్రత్యర్థులపై చేసే కామెంట్లు, విమర్శలు, సామెతలు, విసిరే సెటైర్లు ప్రజలను ఆకట్టుకుంటాయి. ఒక్కసారిగా పార్టీకి జోషొస్తుంది. ఆయన చేసే వ్యాఖ్యలకు ప్రజలు అంతో ఇంతో ఆకర్షితులవుతారు. దాంతో పార్టీ విజయం ఖాయమవుతుందని నేతలు సైతం పేర్కొంటున్నాయి. జూబ్లీహిల్స్ ప్రచారం స్టార్ట్ అయిన తరువాత కేసీఆర్ ఖచ్చితంగా ప్రచారానికొస్తారని పార్టీ పేర్కొంది. నేతలకు సైతం హింట్ ఇచ్చారు. ఆ తరువాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాత్రం కేసీఆర్ ప్రచారంపై స్పష్టత ఇవ్వలేదట. నేతలు సమిష్టిగా పనిచేయాలని, గెలుపు మనదే అని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని, మనవైపు చూస్తున్నారని, కాంగ్రెస్ 2 ఏళ్లలో వైఫల్యం చెందిందని విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారట. నిత్యం గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను మానిటరింగ్ చేయాలని సూచించారట. ఆ తరువాత ఎన్నికల కమిషన్ కిచ్చిన స్టార్ క్యాంపెయిన్ లిస్టులో సైతం కేసీఆర్ పేరు చేర్చారు. ఆ క్రమంలో నియోజకవర్గంలోని క్యాడర్ అంతా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన రోడ్ షోలు నిర్వహిస్తే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గులాబీ శ్రేణులంతా ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పార్టీ మాత్రం ఇంకా బీఆర్ఎస్ అధినేత ప్రచారం విషయాన్ని సస్పెన్స్ లోనే పెడుతోంది. వరంగల్లో ఈ ఏడాది ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించింది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగం చేశారు. ఆ తరువాత కేసీఆర్ మళ్లీ జనాల్లోకి రాలేదు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. పార్టీ నేతలతో భేటీ అయి దిశానిర్దేశం చేస్తుండటం, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాలని సూచనలు చేస్తున్నారు. అంతే తప్ప తరువాత మీడియా ముందుకు గాని ప్రజల్లోకి గాని రావటం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది నాంది అని, ఇక్కడ్నుంచే పార్టీ జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావటానికి ఇదే తొలి అడుగని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అంత కీలకంగా మారిన ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ రాకపై క్లారిటీ రావటం లేదు. పెద్దాయన ప్రచారానికొచ్చి పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతితో ఇంటికే పరిమితమయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. అంటే ప్రచారం గడువు రోజులు మాత్రమే ఉండడంతో హరీష్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ఏ డివిజన్లలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలా, లేకుంటే రోడ్ షోలు నిర్వహించాలా అనే దానిపై ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 3 రోజులు కీలకం కావటంతో హరీష్ రావును రంగంలోకి దింపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపడుతోంది. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తోంది. ఓటర్ క్యాంపెయిన్ విస్తృతంగా చేపట్టింది. నిత్యం నేతల ప్రచార సరళిపై ఆరా తీస్తోంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సూచనలిస్తోంది. ఏది ఏవైనా కేసీఆర్ ప్రచారంపైనే గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.